ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి? చెప్పు శారదా. అఖిల అడుగుతున్నట్టు తన వాటా ఏదో తనకి పంచిచ్చేయొచ్చు కదండి. ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదు శారదా, కానీ ఓ భయం మాత్రం ఉంది. ఏంటండి అది? గరుడాచలం. వాడే అఖిల చేత ఈ మాటలు మాట్లాడించాడేమో అని నాకు అనిపిస్తూ ఉండాది. రేపు నేను గాని తన ఆస్తిని తనకిచ్చేసిన గరుడాచలం మూలంగా తను మోసపోతుందేమో. ఇప్పుడు తొందరపడి తన చేతికి ఏదిచ్చినా అది సేఫ్ కాదు శారదా. ముందు వాణ్ణి మనందరి జీవితాల్లో నుంచి శాశ్వతంగా పంపించేసి అప్పుడు అఖిల అడిగింది చేస్తాను. సరిగ్గా ఆలోచించారండి. మీరు మాత్రం అఖిల ఎంత ప్రాధేయపడి అడిగినా సరే అనకండి. అస్సలు కరగనే వద్దు. ఆస్తి మాత్రం మీరు రాయనే వద్దు. శారదా, ఎంత దారుణంగా ఉండావే! నాకే ఆస్తి రాయొద్దు అంటుండావా? కోడలిగా మా ఇంట్లో అడుగుపెట్టి నీ వంకర బుద్ధిని చూపిస్తుండావా? రేపు నేనేంటో చూపిస్తా. ఆలస్యం అమృతం విషం అంటే ఆలస్యం చేయకుండా అమృతం లాంటి ఇంటిని విషపు గిన్నెలా మార్చేయాలి. ఆ తర్వాత కొద్ది రోజులకి ఉన్నట్టుండి మీ నాన్న చనిపోయాడు. నన్ను ఎంతగానో ఆప్యాయంగా చూసుకున్న మా అన్నయ్యని చంపేశారు. చెట్టంతా ఎదిగిన నా కొడుకు భార్గవ నాయుడు చనిపోయాడని వార్త తెలిసింది. ఊరంతా మీ మామయ్యే ఆ నేరం చేశాడని, అందరికంటే ఘోరంగా మీ పెద్దమ్మ అఖిలాండేశ్వరి నమ్మింది. మా అన్న చావుతో ఆ రోజు నుండి ఆ శారద దాని అన్న శ్రీహరిపై నా ద్వేషం పగగా మారుండాది. ఒక ఆడపడుచు అయ్యుండి తల చెడిన దాన్ని ఊరందరిలో ఎంతటి అవమానం చేసి ఎంత పాపం చేశావు. ఈ కర్మ ఊరికిన వదిలిపెట్టదు. చేసిన పాపం ఏదో ఒక రూపంలో నీ నట్టింటన అడుగుపెట్టి అంతకు అంత చెల్లించక మానదు. నా భర్త చావు కారణమైన వాళ్ళు ఇవాళ నన్ను నా అన్నని దోషులుగా చెయ్యొచ్చు, కానీ ఆ దైవం చూస్తూ ఊరుకోడు. వాస్తవాన్ని నిరూపించి నా నిజాయితీతో అందరి కళ్ళు తెరిపించి ఈ ఇంటి కోడలిగా, దేవరపాటి భార్గవనాయుడు భార్యగా తిరిగి ఈ ఇంట్లో అడుగు పెడతాను. ఆ శారద ఏయాలైతే ఈ ఇంట్లో అడుగు పెట్టినాదో ఆ క్షణం నుంచే ఈ ఇంటికి చీకటి తెరలు అలుముకోవడం మొదలయ్యుండాయి. అట్టాంటిది ఇయాల దాని కూతురు కూడా కోడలై అడుగు పెడితే ఇంక ఈడ మనం ఏమైపోవాలా? అట్లా ఏం జరగకూడదమ్మి. జరగకూడదని మనం అనుకుంటే దైవం తాను చేయాల్సింది చేయకుండా ఉంటాడు. ఆ జ్ఞానం ఆ రోజు మీ పెద్దమ్మకు లేకుండా పోయింది.
మీ పెద్దమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్న మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆనాటి నుంచి మీ నాన్నను ఒక శత్రువుగానే చూస్తూ వచ్చింది. మీ అత్తయ్యను కూడా తన శత్రువు చెల్లి అనే ద్వేషించిందే కాని ఏనాడు అన్న భార్యగా తన వదినగా అఖిల శారదను చూడలేదమ్మా. అందుకేనేమో వెంకీ ఆ రోజు తన అన్న చావుకి కారణం మేమే అని మీ మామయ్యను నన్ను దోషిగా చూపిస్తే కూడా రెండో ఆలోచన కూడా లేకుండా ఆ నేరం మేమే చేశామని మీ అత్తయ్య నమ్మేసింది. ఆ క్షణం నుంచి మా మీద ద్వేషం తను మరింత పెంచుకుంటూ వచ్చింది. ఆ కారణంగానే వెంకీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను కానీ నా బిడ్డలు కానీ తిరిగి ఈ ఊరు రావడానికి నా మనసు ఒప్పుకోలేదు. తప్పు చేశావమ్మా. మామయ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేశారు. వెంకీ అవునమ్మా, నువ్వు మామయ్య ఏ నేరం చేయలేదని మీకు తెలిసినప్పుడు తెగించి న్యాయం కోసం పోరాటం చేయాలి. ఆ అఖిలాండేశ్వరి ద్వేషానికి ఎదురెళ్ళి నిలబడాలి. అంతేగాని మీరు చేసిందేంటి? అందరి దృష్టిలో తప్పొప్పుకొని పారిపోయారు. ఆఖరికి నీ కన్న బిడ్డలమైన మాకు కూడా ఏం జరిగిందో ఇంతవరకు తెలియకుండానే పెంచావు. అమ్మా, తల్లిగా నువ్వంటే ఏంటో చెల్లికి నాకు తెలుసు కాబట్టి మేము వాస్తవాన్ని అర్థం చేసుకోగలం. ఊర్లో జనం ఎలా అర్థం చేసుకుంటారమ్మా? మనం వాళ్ళకి ఏ వాస్తవాన్నైనా అర్థం చేయించి తీరాలి. అమ్మా, నీ మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది. అత్తయ్య చెడ్డది కాదు, కేవలం అహంకారి. ఆ అహాన్ని మామయ్య దెబ్బతీశాడు కాబట్టే ఆయన మీద కోపాన్ని పెంచుకుంది. ఆ కోపాన్నే ఎవరో తమ స్వార్థానికి వాడుకుని కుటుంబాన్ని ముక్కలు చేసి మనందరికీ ఈ ఊరిని నాన్న వాళ్ళని దూరం చేశారు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు బాధపడకమ్మా అని పాతకాలపు మాటలు చెప్పేవాడు కాదమ్మా నీ కొడుకు. కొత్త ట్రెండ్ సెట్ చేసే సత్తా ఉన్నవాడు, గుండెల నిండా దమ్మున్న టెంపర్తో ఉన్నవాడు.